ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క భక్తిని, నీ యొక్క విశ్వాసాన్ని, నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి క్రమాన్ని చూసినటువంటి నీ కుటుంబంలోని వారు, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను ఒక వెర్రివానిగా చూస్తున్నారా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుచున్నారు. వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడిగగా, వాడి ప్రభువా, చూపు పొందగోరుచున్నానన్ను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, యేసుక్రీస్తు వారు ఎరికో పట్టణం సమీపించుతున్నటువంటి క్రమంలో త్రోవ పక్కన ఒక గ్రుడ్డివాడు అక్కడ జనసమూహం దాటిపోతున్నటువంటి శబ్దాన్ని విని ఆ యొక్క జనసమూహాన్ని అడిగినటువంటి క్రమంలో దేవుణ్ణి పిలుస్తున్నాడు. దావీదు కుమారుడా, కరుణించమని కేక వేస్తున్నప్పుడు చుట్టుప్రక్కల వారు అతనిని ఆపమని చెప్పినా గాని అతను ఇంకా బిగ్గరగా కేక వేస్తున్నప్పుడు సాగిపోతున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆగి అద్భుతం జరిగించారు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని దేవుడు ఆ గుడ్డివాడితో తెలియజేశారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేసమా, నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో నీ యొక్క భక్తిని, నీ యొక్క విశ్వాసాన్ని చులకన చేసి మాట్లాడుతున్నటువంటి ప్రజలను గురించి నీవు విచారిస్తున్నావా? ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనే ఒక దానియేలు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థించినప్పుడు సింహాల బోను నుండి విడిపించబడ్డాడు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనే పౌలు, శీలలు చెరసాలలో వారు దేవుని స్తుతించినప్పుడు వారి యొక్క బంధకాల నుండి విడిపింపబడ్డారు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనే పద్మసు ద్వీపములో యోహాన్ని బందీగా పడవేసినప్పుడు ఆ యొక్క దేవుని ప్రత్యక్షత, పరలోకపు ప్రత్యక్షతల్ని ఆ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనే యోహాను పొందుకోగలిగాడు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే నిన్ను డిస్ట్రాక్ట్ చేసే డిస్ట్రాక్షన్స్ వైపు కాదు, నీ యొక్క డైరెక్షన్, నీ యొక్క అవరోధాల వైపు కాదు, కానీ నీ యొక్క గురి వైపు, నీ యొక్క గమ్యం వైపు ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా నీ యొక్క గమ్యము, గురి దేవుని మీద నీవు ఉంచగలిగినట్లయితే నీ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో పరిపూర్ణమైనటువంటి విశ్వాసము దేవుని మీద ఉంచగలిగినట్లయితే నీ యొక్క విశ్వాసం ద్వారానే దేవుడు నీ జీవితంలో కార్యములు జరిగించబోతున్నాడు. మన పితరుల జీవితాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో అద్భుతాలు జరిగించినటువంటి దేవుడు, నీవు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుని పట్ల నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీవు కలిగి ఉన్నట్లయితే వారి జీవితాల్లో జరిగించినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా జరిగించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.